హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5లోనే ఎక్సర్సైజ్ 5.3 అనేది చెప్పుకుందాం. రిమైనింగ్ అంటే ఇంతకు ముందు వీడియోస్లో ఎక్సర్సైజ్ 5.2 అండ్ ఎక్సర్సైజ్ 5.1 అండ్ టాపిక్ వైజ్గా చెప్పాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ 5.3 వచ్చేసి కొన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. ఇది చెప్పే ముందు ఏంటంటే ఇప్పుడు మనం ఎలా నేర్చుకున్నాం, ఇంతకుముందు ఫ్యాక్టర్స్ చేసి రూట్స్ అనేది కనుక్కున్నాం. ఎక్సర్సైజ్ 5.2 కానీ 5.1 కానీ ఇక్కడ మనం రూట్స్ కనుక్కోవాలంటే కొన్నిసార్లు ఏంటంటే రూట్స్ అనేది మనం కనుక్కోలేము, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి రావన్నమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, ఒకటి ఏంటి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఏ మెథడ్ అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ అన్నమాట. ఈ 2 మెథడ్స్ యూజ్ చేసి మనం ఏంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ 5.3 అనేది మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ax² + bx + c = 0. ఇది వచ్చేసి ఏంటి, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ a ≠ 0 అయి ఉండాలి. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, a ≠ x² యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది ≠ 0 అయి ఉండాలి. అండ్ ax² + bx + c ఫార్ములా అనేది మనం ఉండాలి. ఇప్పుడు ఇంకో మెథడ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ 1 అయినట్టయితే, ఒకవేళ x² యొక్క కోఎఫిషియంట్ 1 అయినట్టయితే దాన్ని ఏమంటారంటే మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఏంటి మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటారు. ఒకవేళ x² టర్మ్ యొక్క 2 కానీ 3 కానీ ఏదైనా అయ్యి ఉంటే అది వేరే మాట. ఫస్ట్ ఇదేంటి, x² యొక్క టర్మ్ ఏంటంటే మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటన్నమాట. అది ఎలా ఉంటుంది మనకి మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది, అంటే ఇక్కడ x² టర్మ్ అంటే కోఎఫిషియంట్ ఏమై ఉండాలి, 1 అయి ఉండాలి. అప్పుడు మనకి x² యొక్క కోఎఫిషియంట్ అంటే ఎంత, x² + bx + c = 0. ఇది ఇలా అయ్యి ఉంటుంది అన్నమాట. దీన్ని 2 రకాలుగా మనము చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఎలా డివిజన్ చేస్తామంటే a + b² = a² + b² + 2ab. ఇదొక ఫార్ములా. అండ్ a - b² = a² + b² - 2ab. ఈ 2 ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఫస్ట్ నేను చెప్తున్నాను. దీని గురించి సెకండ్ మెథడ్ అనేది నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? ముందు ఫస్ట్ రామన్ నేర్చుకోవాలంటే, ఫస్ట్ రామన్ చేయాలంటే ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ రామన్ చేయాలంటే ఈ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అనేది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మామూలుగా ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, సమ్లోకి వెళ్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2 ఫార్ములాస్ అనేది, ఈ 2 ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, వీటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ 2 ఫార్ములాస్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఇందులో ఏం లేదండి, 3 కేసెస్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మెథడ్ చేయాలంటే 3 కేసెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే x² యొక్క కోఎఫిషియంట్ 1 అయినప్పుడు, ఓకేనా, x² యొక్క కోఎఫిషియంట్ 1 అయినప్పుడు ఎలా చేస్తామా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ x² యొక్క కోఎఫిషియంట్ 1 కానప్పుడు, ఈ ఫస్ట్ కేసులో ఈ 2 మాట, x² యొక్క కోఎఫిషియంట్ 1 అయి ఉండాలి, లేకపోతే 1 లేనప్పుడు. నెక్స్ట్ సెకండ్ టర్మ్ x యొక్క కోఎఫిషియంట్ ఈవెన్ అయితే ఒక కేసు, అండ్ థర్డ్ వన్ ఏంటంటే x యొక్క కోఎఫిషియంట్ ఆడ్ అయితే. ఓకేనా? ఈ 3 కేసెస్ మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టే సమ్ అనేది చేయాలి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. x² యొక్క కోఎఫిషియంట్ 1 అయి ఉంటే ఒకలా చేస్తాము, అండ్ x² కోఎఫిషియంట్ 1 కాకుండా 2 కానీ 3 కానీ ఏదైనా నెంబర్, ఇదంతా కేస్ 1లోకి వస్తుంది. ఏం లేదు, చిన్న డిఫరెన్స్ అవుతుంది అంతే. నెక్స్ట్ x యొక్క కోఎఫిషియంట్ ఈవెన్ అయితే అండ్ x యొక్క కోఎఫిషియంట్ ఆడ్ అయితే, ఈ 3 కేసెస్ ద్వారా మనం సమ్ చేయాలి. ఇంక ఇప్పుడు సమ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అని. ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 113లోని డూ దిస్ ఉంది. ఓకేనా? ఫస్ట్ ఇవి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవి చెప్తే దీన్ని బట్టి మనకి ఎక్సర్సైజ్ 5.3 అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ చూడండి, క్వశ్చన్స్ అన్నీ ఎలాగ ఉన్నాయి, x² కోఎఫిషియంట్ 1 అయి ఉండాలి.
1 అయి ఉన్నాయి కదా, అంటే ఇదేంటి మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇవన్నీ ఏంటి మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇవి ఎగ్జాంపుల్ ఒక 2 సమ్స్ చెప్తాను. ఒకవేళ x² కోషియంట్ 1 కాకుండా వేరే నెంబర్ అయితే అది ఎక్సర్సైజ్ 5.3 ద్వారా చిన్నది డిఫరెన్స్ ఉంటుంది, ఏమీ ఉండదు. ఫస్ట్ ఈ మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది ఎలా చేయాలి ఈజీగా అర్థమవుతుంది. ఈ x² టర్మ్ యొక్క ఈ x యొక్క కోషియంట్ ఈవెన్ అయితే ఆడ్ అయితే ఎలాగో కూడా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మనం డూ దిస్లోకి వెళ్ళిపోదాం. పేజ్ నెంబర్ 113లోని ఫస్ట్ సమ్ చూడండి. x² మైనస్ 10x ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అని క్వశ్చన్లో అడిగితే ఇచ్చింది మనకి x² యొక్క కోషియంట్ ఏంటి 1, అంటే ఇదేంటి మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తర్వాత ఫస్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ టర్మ్ని RHS5 పంపిస్తాం. అదే ఫస్ట్ స్టెప్. x² మైనస్ 10x ఈక్వల్ టు ప్లస్ 9 ఇటువైపు వెళ్తే ఏంటి -9. ఇది ఫస్ట్ స్టెప్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన కాన్స్టెంట్ని మనము RHS వైపు పంపిస్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మనం ఏంటి ఇక్కడ 2 ఫార్ములాస్ చెప్పాను. ఈ ఫార్ములాస్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. a+b² ఫార్ములా ఒకటి, a-b² ఫార్ములా ఒకటి యూజ్ చేస్తాం. ఇక్కడ మైనస్ ఉంది చూడండి, x² మైనస్ b ఇది ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం a-b² ఫార్ములా, అంటే ఆ ఫార్ములాకి మనం తెచ్చుకోవాలి. ఇంకోటి ప్లస్ ఉంటే ఇక్కడ ఏం చేస్తాం a+b² ఫార్ములాకి తెచ్చుకోవాలి, అంటే ఇది అలా మార్చుకోవాలన్నమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a-b². నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ x² ఫస్ట్ ఇది ఎలా రాసియండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఇది ఎలా మనకి రాసుకోవాలి 2ab కింద రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. ఓకేనా, ఈవెన్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ అయితే నెక్స్ట్ సమ్లో చెప్తాను. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇది ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. తర్వాత సెకండ్ ఏంటి కాన్స్టెంట్ టర్మ్ దేనికైనా అటువైపు పంపిస్తాం. తర్వాత స్టెప్ ఇక్కడ ఏం చేసుకోవాలి a-b² a+b² ఫార్ములా మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది, దానికి ఏమో ఇబ్బంది లేదు. ఇక్కడ 2ab ఫార్ములాకి తెచ్చుకోవాలి. ఈవెన్ నెంబర్ అయితే ఒకలాగా, ఆడ్ నెంబర్ అయితే ఒకలా చేయాలన్నమాట. ఇక్కడ ఈవెన్ నెంబర్ అనుకోండి 2తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో ఆ నెంబర్ వేసుకుంటాం. సపోజ్ 2 × 5, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కదా, అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎన్ని టైమ్స్ 2 5s కదా, 5 ఇంటూ ఇక్కడ x ఉంది కాబట్టి x, 10 2 5s కింద రాసుకున్నాను. ఓకేనా, ఇంక ఇక్కడ ఈక్వల్ టు -9 వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం లేదు, ఇంకా x² మైనస్ ఇది చూడండి మధ్యలో 2, ఇది a, x అనేది కామన్ కదా 2a, ఇక్కడ b ఏమవుతుంది మనం 5 కదా రాసుకున్నాం. ఫస్ట్ 2 అనేది అన్నిటికీ కామనే, 2 అన్నిటికీ రాస్తాం. 2ab కదా మన ఫామ్లో ఉంటుంది, అంటే ఇదిగోండి 2ab. 2 అనేది మనం ఖచ్చితంగా రాయాలి ఫామ్లోకి తెచ్చుకోవాలంటే. a అనేది కంపల్సరీగా x అయి ఉంటుంది, ఎందుకంటే ఈ x కోషియంట్ ఎప్పుడో ఇది కదా. అండ్ b ఏంటంటుంది అంటే మనం ఏదైతే అడ్జస్ట్ చేసామో నెంబరు, అంటే 2 5s కదా, అది వచ్చేసి b కింద రాస్తాం అన్నమాట. 5 ఈక్వల్ టు -9. ఇప్పుడు x² అంటే ఇదేంటి a² అంటే x². ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఇంకా x² మైనస్ 2ab వచ్చింది కదా, ఇంకా ఏంటి కావాలి మనకి +b² కావాలి. ఇది కదా ఫార్ములా, a-b² ఫార్ములా ఏంటి a² + b² మైనస్ 2ab. ఇక్కడ ఏంటి a² అనేది ఆల్రెడీ ఉంది, అండ్ 2ab కూడా ఆల్రెడీ మనం అడ్జస్ట్ చేసాం. ఇంకా ఏంటి ఉండాలి b², అంటే ఇక్కడ b నెంబర్ ఏంటి ఉండాలి 5 కదా, ఇక్కడ b ఏంటి 2ab 5 కాబట్టి మనం ఏంటంటే +5 బోత్ సైడ్స్ యాడ్ చేస్తాం. చూడండి x² మైనస్ 2ab అలా ఉంచి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇక్కడ రాస్తాను చూడండి, బై యాడింగ్ 5² ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 5² అనేది బోత్ సైడ్స్ యాడ్ చేయాలన్నమాట. ఇది మాత్రం మర్చిపోకండి. అంటే బోత్ సైడ్స్ ఎందుకు యాడ్ చేయాలంటే ఏదైనా అటు ఇటు ఉంటే అది ఇటువైపు వెళ్తే క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి బోత్ సైడ్స్ 5² ప్లస్ 5² యాడ్ చేయాలి, -9 ప్లస్ 5². ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి a-b² ఫార్ములా ఉంది. ఇది ab అంటే x - 5² ఈక్వల్ టు -9 5 5s are 25, x - 5²
ఇప్పుడు 25లోంచి 9 తీస్తే ఎంత మనకి 60. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 5 స్క్వేర్ అటువైపు వెళ్తే ఏంటవుతుంది రూట్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 16కి స్క్వేర్ రూట్ ఎంత 4 ప్లస్ ఆర్ మైనస్ 4. ఎలా ప్లస్ ఆర్ మైనస్ 4 రాశాను అంటే ప్లస్ అయినా అవ్వచ్చు మైనస్ అయినా అవ్వచ్చు స్క్వేర్ రూట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4ని ప్లస్ 4తో చేస్తే ఎంత 16 వస్తుంది. మైనస్ 4ని కూడా 2 టైమ్స్ ఇంటూ చేస్తే ఎంత వస్తుంది మనకి 16. అందుకే ప్లస్ ఆర్ మైనస్ 4 అని రాశాను. ఇప్పుడు ఎక్స్ మైనస్ ప్లస్ 4తో ఒకసారి అండ్ ఎక్స్ మైనస్ 5 మైనస్ 4తో ఒకసారి చేయాలన్నమాట ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలంటే. ఇక్కడ మైనస్ 5 అటువైపు వెళ్తే 4 ప్లస్ 5 ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ 5 ఎంత మనకి 9. ఇక్కడ కూడా అంతే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ 5 అటువైపు వెళ్తే ప్లస్ 5 ఎక్స్ ఈక్వల్ టు ఎంత 1. Therefore, roots are 9 or 1. 2 వచ్చేసి ఏంటి మనకి 9 గాని అవ్వచ్చు 1 గాని అవ్వచ్చు. ఓకేనా, చాలా ఈజీ. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అవుతాం, ఇంకా సమ్స్ చేస్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అవుతుంది. ఇప్పుడు 2ab ఫామ్లోకి తెచ్చుకోవడం ఇదంతానా. ఆ b ఏదైతే వచ్చిందో బోత్ సైడ్స్ యాడ్ చేస్తాం అంతే. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఇందులోనే ఇప్పుడు సెకండ్ సమ్ ఇది కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఫస్ట్ స్టెప్ ఏం చేశాను, కాన్స్టెంట్ టర్మ్ని ఆర్హెచ్ఎస్ వైపు పంపిస్తున్నాను చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ఈక్వల్ టు మైనస్ 5. తర్వాత ఇక్కడ ఏంటుంది ఇక్కడ మైనస్ ఉంది అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి. అంటే ఎక్స్ స్క్వేర్ ఇదేంటి ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్కి ఎలా చేయాలంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 కదా, ఇది a. ఓకేనా, ఎక్స్ అనేది ఎప్పుడు ఏ అవుతుంది 2x, b ఏమవుతుంది 5 బై ఏం చేయాలి మనం బై 2 చేయడమే. ఏం చేయాలి బై 2 అంటే 2కి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 5x కదా వచ్చింది అంతే కదా, అందుకే బై 2 చేస్తాం. ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్కి అయితే ఇలా అడ్జస్ట్ చేస్తాం. 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో ఆ నెంబర్ వేస్తాము. ఇక్కడ ఏం చేయాలంటే బై 2 చేయాలి అంతే. ఈక్వల్ టు మైనస్ 5. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab వచ్చింది. ఇప్పుడు b కదా యాడ్ చేయాలి. ఇక్కడ b వాల్యూ ఏముంది 5/2 అంటే బై యాడింగ్ 5/2 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. 5/2 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్. b ఏదైతే వాల్యూ ఉందో అది బోత్ సైడ్స్ యాడ్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5/2 ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 5 ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 5 ప్లస్ 5 5 are 25 2 2s are 4. ఓకేనా, ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు ఈ పక్కన చేస్తున్నాను. ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 4 5s are 20 మైనస్ 20 ప్లస్ 1 ఇంటూ 25 ఎంత 25/4 అంటే ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్. 25లోంచి 20 తీస్తే 5/4. ఇక్కడ స్క్వేర్ ఉంది ఇటువైపు వెళ్తే రూట్. ఎక్స్ మైనస్ 5/2 ఈక్వల్ టు రూట్ 5/4. ఎక్స్ మైనస్ 5/2 ఇది స్క్వేర్ రూట్. 5కి రూట్ లేదు కాబట్టి రూట్ పెడతాం. స్క్వేర్ రూట్ 4 ఉంది కాబట్టి ఏంటి ప్లస్ ఆర్ మైనస్ 2 కదా, అందుకే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2. ఇప్పుడు ప్లస్తో ఒకసారి మైనస్తో ఒకసారి చేద్దాం. ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు రూట్ 5/2 ఒకవైపు, ఎక్స్ మైనస్ 5/2 ఈక్వల్ టు మైనస్ రూట్ 5/2 ఒకవైపు. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు రూట్ 5/2 మైనస్ 5/2 అటువైపు వెళ్తే ఏమవుతుంది ప్లస్ 5/2. ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ రూట్ 5/2 ఇక్కడ మైనస్ 5/2 అటువైపు వెళ్తే ప్లస్ 5/2. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు రూట్ 5 ప్లస్ 5/2 ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ రూట్ 5/2 అంటే డినామినేటర్స్ 2 2 2 ఉన్నాయి కాబట్టి ఇలా రాసాం. సో దేర్ఫోర్ రూట్స్ ఆర్ 5 ప్లస్ ఇలా అయినా రాసుకోవచ్చు. 5 ప్లస్ రూట్ 5/2 ఒకటి, 5 మైనస్ రూట్ 5/2 ఒకటి. ఈ రెండు వచ్చేసి సెకండ్ సమ్ యొక్క రూట్స్. ఓకేనా, ఇంకా థర్డ్ సమ్ వచ్చేసి మీరు ట్రై చేయండి. ఇక్కడ థర్డ్ సమ్ ఏముంటుంది ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి
ఏముంటుంది 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఏంటి వస్తుంది 7/2 అండ్ బోత్ సైడ్స్ 7/2 హోల్ స్క్వేర్ అనేది యాడ్ చేస్తాం అంతే. ఈ చిన్న స్టెప్స్ వస్తే మిగతాదంతా ఈజీగా చేయొచ్చు. ఇంకా థర్డ్ సమ్ ఇందులో డూ దిస్ థర్డ్ సమ్ అనేది మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 5.3లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 5.3లోని ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇఫ్ దేర్ ఎగ్జిట్స్ బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వేర్. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో ఈ 4 సమ్స్ అనేది ఇప్పుడు మనం చేయాలి. ఎక్సర్సైజ్ 5.3లో చూడండి, ఫస్ట్ సమ్ 2x² + x - 4. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత ఉంది 2 ఉంది కదా. ఇప్పుడు ఈ సమ్స్ ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. 2x² + x - 4 అంటే ఇచ్చిన దాన్ని మోనోక్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చుకోవాలి. ఇక్కడ ఏం లేదు, x² కోఎఫిషియంట్ ఏ నెంబర్ అయితే ఉందో మొత్తం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మొత్తాన్ని దాంతో డివైడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి 2/2 x² ఫస్ట్ స్టెప్ ఇది. మళ్ళీ ఇక్కడ ఎంత అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి x/2 - 4/2 = 0. ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత ఉన్నట్టు x² + x/2 - 4/2 = 0. ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి, ఇది మోనోక్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది. ఇంక ప్రాసెస్ అంతా సేమ్. ఇక్కడ ఈవెన్ నెంబర్ అయితే ఎలా చేస్తాం, ఆడ్ నెంబర్ అయితే ఎలా చేస్తాం అనేది మనం ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ని మనం RHS వైపు పడతాం. x² + x/2 = 4/2. ఇప్పుడు x² ప్లస్ ఇదేంటి 2ab కింద కదా రాసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు మనకి 1 ఉన్నట్టు. సో 2 ఇంటూ x/2 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత యాడ్ చేయాలి 2 కదా. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 1/2 అనేది యాడ్ చేయాలి. అండ్ ఒకళ్ళు బైల్లో ఉంటే మనం ఏంటి ఇప్పటి వరకు ఆడ్ నెంబర్ సింగిల్గా ఉండేది కాబట్టి 2లు ఉండేవి కాబట్టి కింద 1/2 అని రాసి వాళ్ళవి. ఇక్కడ పక్కన ఏంటి 1/2 అనేది మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఆడ్ నెంబర్ కాబట్టి. ఈవెన్ నెంబర్ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. 2 ఉంది కదా, 2 పోతే ఎంత ఉన్నట్టు మనకి x/2 కదా, = 4/2. ఇక్కడ మనకి 2a అనేది x/2 కదా. అంటే b వాల్యూ మనకి ఎంత ఉన్నట్టు ఇక్కడ మన 2ax. ఇప్పుడు b వాల్యూ ఎంత మనకి 1/x² + 2 ఇంటూ ఇది ax అండ్ b వచ్చేసి 2 ఉండకూడదు అన్నమాట. 2x ఈ రెండు కామన్, 2a అనేది కామన్, b వచ్చేసి 2 2 4 కదా, 1/4 = 4/2. ఇప్పుడు బై యాడింగ్ 1/4 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ 1/4 యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ x² + 2 ఇంటూ a అంటే ఇది 1/4 + 1/4 హోల్ స్క్వేర్ = 4/2 + 1/4 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, 2 అంటే x అంటే a, b అంటే 1/4 అంటే x + 1/4 హోల్ స్క్వేర్ = 4/2 ప్లస్ స్క్వేర్ అని 1 4 4 16. 2కి 4కి ఎల్సిఎం ఎంత మనకి 16 ఎల్సిఎం. x + 1/4 హోల్ స్క్వేర్. 2కి 4కి ఎల్సిఎం, 2కి 16కి ఎల్సిఎం ఎంత మనకి 16. అంటే 2 టేబుల్ 16 ఎన్ని టైమ్స్ పోద్ది, 2 8 16 కదా. అంటే 4 × 4 8 32. 16 టేబుల్ 16 ఎన్ని టైమ్స్ పోద్ది, 1 టైమ్స్ 1 1 నెక్స్ట్ x + 1/4 హోల్ స్క్వేర్ = 33/16. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇటువైపు వెళ్తే ఎంత ఉన్నట్టు మనకి రూట్. x + 1/4 = √33/16. 33కి రూట్ లేదు, 1/4 = √33. √16 స్క్వేర్ ఉంది అంటే 4 4 16 కదా, అందుకే +or -4. ఇప్పుడు ప్లస్తో ఒకసారి మైనస్తో ఒకసారి = √33/4 అండ్ x + 1/4 -√33/4. x √33/4 + 1/4 అటువైపు వెళ్తే -1/4. సో x √33 - 1/4. ఇక్కడ x -√33/4 + 1/4 అటువైపు వెళ్తే -1/4. x -√33 - 1/4. therefore roots are, మీరు రాసుకోండి, therefore roots are √33 - 1/4
ఓవర్ ఆర్ మైనస్ √33 మైనస్ 1/4. ఓకేనా? ఏం లేదు, ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అవుతారు. బై 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఏ, ఈ 2a కామన్ ఇక్కడ బై 2 ఉంది కాబట్టి బీలో యాడ్ చేయాలి. 2 2 జా 4 చేసాను అంటే 2ab. ఈ ఫార్ములా వచ్చిన తర్వాత ఏంటి, బి ఏదైతే ఉందో బోర్డ్స్ 1/4 హోల్ స్క్వేర్ అనేది చేసాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సెకండ్ సమ్ చూడండి. ఇది కూడా ఏంటి, x² కోషియంట్ 4 ఉంది కాబట్టి 4 మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చుకోండి. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో దాంతోనే డివైడెడ్ చేయాలి. 4x²/4 ప్లస్ 4√3x/4 ప్లస్ 3/4 = 0. ఇక్కడ 4కి 4కి క్యాన్సిల్. ఇంకా ఎంత ఉంది, x² ప్లస్ √3 ఇంటూ x ప్లస్ 3/4 = 0. ఇక్కడ ప్లస్ 3/4 అటువైపు వెళ్తే x² ప్లస్ √3x = -3/4. ఇప్పుడు ఏంటి, మనం 2ab ఫామ్లోకి తెచ్చుకోవాలి. x² ప్లస్ 2 ఏ అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు, మనకి మొత్తం ఈ వాల్యూ అంతా ఉన్నట్టు అంటే ఇక్కడ ఏముంటుంది కదా రాయాలి, √3x అండ్ ఏంటి బై 2 కదా చేయాలి. ఇక్కడ ఆడ్ నెంబర్ √3 అనేది ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి 1/2 = -3/4. ఇది కదా ఇలా చేసాం. 1/2 అనేది యాడ్ చేస్తాం, 2తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి 2. ఇప్పుడు x² ప్లస్ 2 ఏ అంటే ఎంత, ఓన్లీ ఎక్సే రాస్తాం. అండ్ బి వచ్చేసి ఏంటి, ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది అంటే √3/2 = -3/4. ఇప్పుడు బి వాల్యూ ఏంటి, √3/2 అంటే బై యాడింగ్ √3/2 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అంటే x² ప్లస్ 2x ఇంటూ √3/2 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ = -3/4 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, a ప్లస్ బి ఫార్ములాలో ఉంది. అంటే x ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ = -3/4 ప్లస్ ఇక్కడ √3 అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 3/2 2 జా 4 అంటే 3/4. ఇక్కడ ఎంత ఉన్నట్టు, x ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ = 0. ఇక్కడ స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ ఎంత అయిపోద్ది, 0 అయిపోద్ది. అంటే x ప్లస్ √3/2 0. ఇప్పుడు x = √3/2 అటువైపు వెళ్తే ఏమవుతుంది, -√3/2. x వాల్యూ ఎంత వచ్చింది, మనకి 1 వచ్చింది. అంటే x వాల్యూ 1 ఉన్నప్పుడు రూట్స్ 2 ఈక్వల్ అని అర్థం. 2 రూట్స్ కదా మనకి రావాలి. ఇక్కడ x వాల్యూ 1 ఉన్నప్పుడు రూట్స్ కూడా సేమ్ ఈక్వల్ అన్నట్టు. దేర్ఫోర్ రూట్స్ ఆర్ -√3/2, -√3/2. 2 రూట్స్ ఈక్వల్. x వాల్యూ ఎప్పుడు 1 వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, 2 రూట్స్ ఈక్వల్ అంటే అవే 2 రూట్స్ కింద మనం రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి, x² యొక్క కోషియంట్ 5 ఉంది. అంటే ఇది మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ 5తో అంటే డివైడ్ చేయండి. 5x²/5 -7/5x -6 = 0. 5కి క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత ఉంటుంది, x² -7/5x -6 = 0. ఇప్పుడు మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వచ్చింది. దాని తర్వాత స్టెప్ ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ RHS పంపిస్తాం. x² -7/5x = 6. -6 అటువైపు వెళ్తే ఏమవుతుంది, +6 అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్, 2ab ఫామ్లో కూడా x² -2. ఇక్కడ ఏంటి ఆడ్, సో 7/5 అలాగే ఉంటుంది. 7/5x అంటే ఏంటి, 1/2 అనేది యాడ్ చేయాలి. 2తో ఇంటూ చేసాం కాబట్టి 1/2. నెక్స్ట్ ఏంటి 6. ఇప్పుడు చూడండి, x² -2 ఏ అంటే ఏంటి x అండ్ b వచ్చేసి ఏంటి కాన్స్టెంట్ టర్మ్. 7 1 జా 7, 5 2 జా 10 = ఇక్కడ ఎంత ఉన్నట్టు, సారీ 6/5 కదా,
6/5. ఇక్కడ 5 ఓన్లీ దీనికే డినోట్ చేశాను, దీనికి డివైడ్ చేయలేదు, అందుకే సేమ్. ఇప్పుడు ఏంటి మనకి బి వాల్యూ ఏమొచ్చింది 7/10 కదా. సో బై యాడింగ్ 7/10 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, అంటే x² మైనస్ 2 ఇంటూ x ఇంటూ 7/10 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 6/5 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. అంటే x మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 6/5. 7 7 జర్ 49, 10 10 జర్ 100. ఇక్కడ x మైనస్ 7/10 హోల్ స్క్వేర్. 5కి 10కి ఎల్సిఎం ఎంత మనకి? 5కి 10కి ఎల్సిఎం చేయండి. 5కి 10కి ఎల్సిఎం చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది? 5కి 10కి కాదు, 5కి 100కి ఎల్సిఎం చేస్తే 100 వస్తుంది. సో 100. 5 టేబుల్లో 100 ఎన్ని టైమ్స్ పోద్ది? 5 20 జర్ 20 ఇంటూ 6 ఎంత? 20 ఇంటూ 6 120 ప్లస్ 100 టైంలో 100 అంటే 101 జర్ 100. 1 ఇంటూ 49 49. x మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 120 ప్లస్ 49. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 169/100. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇటువైపు వస్తే మనకు రూట్ అవుతుంది. అంటే x మైనస్ 7/10 ఈక్వల్ టు రూట్ 169/100. ఈ రెండింటికి స్క్వేర్ రూట్ ఉంది, అంటే x మైనస్ 7/10 ఈక్వల్ టు 169 స్క్వేర్ రూట్ ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 13. 100 స్క్వేర్ రూట్ 10 10 జర్ 100 కదా. సో ప్లస్ ఆర్ మైనస్ 13/10 వచ్చింది. ఇప్పుడు x మైనస్ 7/10 ఈక్వల్ టు ప్లస్ 13/10 ఒకవైపు, x మైనస్ 7/10 ఈక్వల్ టు మైనస్ 13/10. ఇప్పుడు x ఈక్వల్ టు 13/10 మైనస్ 7/10 అటువైపు వెళ్తే ప్లస్ 7/10. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ రెండు ప్లస్ చేయొచ్చు. 13 ప్లస్ 7 ఎంత మనకి? 20/10. 10 1 జర్ 10 2 జర్. x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 2. ఇక్కడ కూడా ఎంత? మైనస్ 13/10 మైనస్ 7/10 అటువైపు వెళ్తే ప్లస్ 7/10. x ఈక్వల్ టు మైనస్ 13 ప్లస్ 7/10 ఎంత? మైనస్ 13లోంచి 7 తీస్తే మైనస్ 6/10 అంటే 2 టేబుల్లో 2 3 జర్ 2 5 జర్. x ఈక్వల్ టు ఎంత వచ్చింది? మైనస్ 3/5. therefore roots are 2 or minus 3/5. చాలా ఈజీగా ఉంది కదా. ఇక్కడే చిన్న కన్ఫ్యూజన్, తర్వాత స్టెప్ అలా చేస్తూ ఏమి ఉండదు. మల్టిప్లికేషను డివిజను ఇవన్నీ బాగా మీకు వచ్చి ఉండాలి అంతే. టేబుల్స్ మాత్రం 20s వరకు రావాలి అండ్ ఎల్సిఎమ్స్ రావాలి. ఇవి వస్తే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 4th సమ్ చూడండి. 4th సమ్ చూడండి. x² ప్లస్ 5 ఈక్వల్ టు మైనస్ 6. ఇక్కడ చిన్న చూడండి, ఇక్కడ ఎక్స్ టర్మ్ అనేది ఏంటి? మన RHS వైపు ఉంది. దీని ముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి తెచ్చుకుందాం. ఏంటి? x² మైనస్ 6 ఇటువైపు వస్తే ప్లస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎలా ఉంది? మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x² టర్మ్ 1 ఉంది కాబట్టి దీనికి ఇంకేమేం చేయట్లేదు, కాన్స్టెంట్ టర్మ్ అటువైపు పంపించడం. x² 6x ఈక్వల్ టు మైనస్ 5. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 2ab ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ ఏంటి? x² ప్లస్ 2 ఇంటూ ఇదేంటి? ఈవెన్ నెంబర్ అయ్యింది కాబట్టి 2 టేబుల్లో 6 ఎన్ టైమ్స్ పోద్ది? ఈవెన్ 2 3 జర్ కదా. సో 3 ఇంటూ x ఈక్వల్ టు మైనస్ 5. x² ప్లస్ 2 ఏ వాల్యూ అంటే x. సో b వచ్చేసి 3 అవుతుంది, మైనస్ 5. b అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి బై యాడింగ్ 3² ఆన్ బోత్ సైడ్స్ అంటే x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 3 ప్లస్ 3² ఈక్వల్ టు మైనస్ 5 ప్లస్ 3². ఇప్పుడు ఇది ఎలా ఉంది? x ప్లస్ 3 హోల్ స్క్వేర్లో ఉంది, అంటే మైనస్ 5. 3 3 జర్ 9. x ప్లస్ 3 హోల్ స్క్వేర్. 9లోంచి 5 తీస్తే ఎంత? 4. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇటువైపు వస్తే రూట్ అవుతుంది. x ప్లస్ 3 ఈక్వల్ టు రూట్ 4.
స్క్వేర్ రూట్ 4కి ఏంటి రూట్ ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ఎక్స్ ప్లస్ 2తో ఒకవైపు ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు మైనస్ 2తో ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి -1 ఇక్కడ 2 మైనస్ 3 ఎక్స్ ఈక్వల్ టు ఎంత -5 దేర్ఫోర్ రూట్స్ ఆర్ -1 ఓఆర్ ఆర్ -5 ఓకేనా. చాలా సింపుల్గా ఉంది. ఇది కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను, వీడియో లెంత్ అయిపోతుందని. ఓకేనా, అంతే. ఇది సమ్స్ ఒకటి చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఫార్ములా అప్లై చేసి ఎలా చేయాలనేది నేర్పిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.